హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనకు జూన్లో మనకు గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది. దీనికి సంబంధించి క్రాష్ కోర్స్ ఫ్రీగా వస్తుంది యూట్యూబ్లో. మెంటర్షిప్లో నేను సపరేట్ చేస్తాను 25 డేస్కి. సో ఈ క్రాష్ కోర్స్లో వీడియో రూపకంగా డైలీ 1 టాపిక్ ఖచ్చితంగా వస్తుంది. 7 PM డైలీ 7 PM అప్లోడ్ చేస్తా. ఇది మాత్రం షూర్ నా తరపున. 7 PM డైలీ ఒక టాపిక్ ఖచ్చితంగా ఉంటుంది. మినిమం ఒకటి ఉంటుంది, మ్యాక్సిమం 5 ఉంటాయి. సో మీ యొక్క రెస్పాన్స్ని బట్టి ఎన్ని అనేది చూసుకోవాల్సి ఉంటుంది. మీ రెస్పాన్స్ బట్టి నేను దీన్ని ఇంప్రూవ్ చేస్తా. సో ఈ పీడిఎఫ్ కూడా నేను ఇస్తా. వీక్లీ ఒకసారి పీడిఎఫ్ ఇస్తా. వాటి కింద మా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, టీఎస్పీఎస్సీ గురు అని, దాంట్లో జాయిన్ కాండి. సో టాపిక్ నెంబర్ 1 వచ్చేసి నలంద యూనివర్సిటీ బేస్డ్గా 100% మనకి ఎగ్జామినేషన్లో నలంద యూనివర్సిటీ సంబంధించి గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ ఎక్స్పెక్టెడ్ టాపిక్. సో నలంద యూనివర్సిటీ మన భారతదేశంలో మొత్తం 3 యూనివర్సిటీ చాలా ఉన్నాయి. ఒకటి నలంద యూనివర్సిటీ యాన్షియంట్ ఇండియాలో. నెక్స్ట్ మనకు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది తక్షశిలా యూనివర్సిటీ. ప్రస్తుతం ఇదే గ్రూప్ 2 2016లో వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఇదే క్వశ్చన్. తక్షశిలా యూనివర్సిటీ ప్రస్తుతం ఎక్కడ ఉందంటే పాకిస్తాన్ ఉంది. 3 వచ్చేసి పాలవంశం పరిపాలించినటువంటి విక్రమశిల యూనివర్సిటీ. ఈ 3 యూనివర్సిటీలు మనం యాన్షియంట్ ఇండియాలో ఉన్న భారతదేశం యొక్క ప్రాచీన విశ్వవిద్యాలయం. ఒకటి నలంద విశ్వవిద్యాలయం, ఇది ఎప్పుడు గుప్తుల కాలంలో కట్టారు. పాలవంశంలో కట్టినటువంటి విక్రమశిల యూనివర్సిటీ. నెక్స్ట్ తక్షశిల యూనివర్సిటీ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది, ఇది బీహార్లో ఉంది. ఓకే, ఇది క్లారిటీ. సో ఈ నలంద యూనివర్సిటీని కట్టింది ఎవరంటే కుమారగుప్తుడు. గుప్త వంశానికి చెందినటువంటి కుమారగుప్తుడు ఈ నలంద విశ్వవిద్యాలయాన్ని కట్టడం జరిగింది. ఓకే, కుమారగుప్తుడు. మనకు కుమారగుప్తుని యొక్క వైఫ్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. కుమారగుప్తుని యొక్క భార్య అనంతాదేవి. పీసీలో 2 టైమ్స్ వచ్చింది క్వశ్చన్. పీసీలో 2 టైమ్స్ వచ్చింది కాబట్టి ఈ కుమారగుప్తుని యొక్క భార్య అనంతాదేవి గుర్తుపెట్టుకోవాలి. సో ఈ నలంద విశ్వవిద్యాలయాన్ని అధికంగా మస్తు డెవలప్ చేసింది ఎవరంటే హర్షవర్ధనుడు. హర్షవర్ధను కాలంలో మనకు ఈ నలంద విశ్వవిద్యాలయం ఉన్నత స్థితికి చేరింది. ఈ హర్షవర్ధన్ యొక్క రాజధాని ఏంటంటే కన్నౌజ్ అనేది హర్షవర్ధన్ యొక్క రాజధాని. ఓకే, కన్నౌజ్ అనేది హర్షవర్ధన్ యొక్క రాజధాని. ఈ హర్షవర్ధను ఏ వంశానికి చెందినవాడు అంటే గౌడ శశాంక వర్గానికి చెందినవాడే ఈ హర్షవర్ధనుడు. భారతదేశాన్ని పాలించినటువంటి చివరి గొప్ప హిందూ రాజు కూడా మనకు హర్షవర్ధనుడే ఉంటాడు. ఓకేనా, ఈ వంశం ఏం వంశం అన్నాం? పుష్యభూతి వంశం. హర్షవర్ధనుడు సంబంధించి ఈ పుష్యభూతి వంశాన్ని స్థాపించింది ఎవరంటే పుష్యభూతి. ఓకే, ఈ హర్షుడు రచన కూడా మనం చిన్న పాయింట్స్ హర్షుని గురించి తెలుసుకుందాం. హర్షుడు రచించిన రచనలు పీసీలో 3 సార్లు వచ్చింది. రీసెంట్గా జరిగిన ఏపీఎస్సీ గ్రూప్ 2లో కూడా వచ్చింది. పీసీలో 3 సార్లు వచ్చింది. హర్షవర్ధన్ రచన రత్నావళి, నాగనందం, ప్రియదర్శి, పార్వతీ పరిణయం. ఈ 4 రచనలు హర్షునికి సంబంధించినవి. ప్రియదర్శిని, నాగనందం, రత్నావళి, పార్వతీ పరిణయం. ఓకే, ఈ హర్షుని కాలంలో 3 ప్రాంతాలు విద్యా కేంద్రాలుగా ఉన్నాయి. 1 నలంద, 2 వల్లాభి, 3 ఉజ్జయిని. ఈ 3 వచ్చేసి మనకు విద్యా కేంద్రాలు ఉన్నాయి. హర్షునికి సంబంధించి వచ్చిన కాబట్టి మనం క్విక్ రివిజన్ చూసినాం. ఓకే, మహామోక్ష పరిషత్ అనేది హర్షుడు నిర్వహించిండు. ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి నిర్వహిస్తాడు. కన్నౌజ్ అసెంబ్లీని చేసిండు 15 రోజులకు ఒకసారి. సో మనం నలంద యూనివర్సిటీకి వెళ్ళి ఇక్కడికి వద్దాం. మళ్ళీ ఈ నలంద యూనివర్సిటీ మనకు మహాయానానికి సంబంధించినటువంటి యూనివర్సిటీ. కుమారగుప్తుడు స్టార్ట్ చేసిండు. బాగా ఉన్నత స్థాయికి ఎక్కడ చేరిందంటే హర్షవర్ధన్ కాలం చేరింది. సో 10,000 మంది స్టూడెంట్స్, 1,500 స్టాఫ్ అనేది ఈ నలంద యూనివర్సిటీలో ఉండేది. ఇది మహాయాన బౌద్ధానికి సంబంధించింది. సో దీంట్లో చదువుకున్నటువంటి విదేశీయుడు ఏంటంటే హుయాన్సాంగ్. ఫస్ట్ ఫాహియాన్ వస్తాడు, తర్వాత హుయాన్సాంగ్ వస్తాడు, తర్వాత ఇత్సింగ్ వస్తాడు. ఇది PHC లాగా గుర్తుపెట్టుకున్నాడు. ఫస్ట్ ఫాహియాన్, హుయాన్సాంగ్, ఇత్సింగ్. మనకు భారతదేశానికి వచ్చిన చైనా యాత్రికుల వరుస క్రమంలో మార్చడం అంటే ఈ PHC గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో దీంట్లో 3 ఉండే నలంద యూనివర్సిటీలో 3 ప్రొఫెసర్స్ ఉండే. ఒకటి ధర్మకీర్తి సౌత్ ఇండియాకి చెందినవాడు, శీలభద్రుడు, ధర్మపాలుడు కాంచీపురానికి చెందినవాడు. రీసెంట్గా మనకు పీసీ ప్రిలిమ్స్లో వచ్చిన క్వశ్చన్ ఇది. ధర్మపాలుడు, శీలభద్రుడు, ధర్మకీర్తి, ధర్మపాలుడు, శీలభద్రుడు. కాంచీపురానికి చెందినటువంటి వ్యక్తి ఎవరని మనకు పీసీలో అడిగిన క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ధర్మపాలుడు. ఓకే, మహాయాన బౌద్ధానికి చెందింది. ఇంతకుముందు చెప్పిన 3 లైబ్రరీస్ ఉండే. ఈ కాలంలో లైబ్రరీని ఏమంటారు? ధర్మగంజ్ అంటుండే. ఈ నలంద యూనివర్సిటీలో లైబ్రరీస్ ఉండే. ఈ లైబ్రరీని ఏమంటుండే అంటే ధర్మగంజ్. ఈ లైబ్రరీ కూడా 3 అంతస్తులలో ఉండే. మొత్తం 3 అంతస్తులు ఉండే. 1, 2, 3 అంతస్తులకు 3 పేర్లు ఉండే. మొదటి అంతస్తుకు రత్నసాగర, 2వ అంతస్తుకు రత్నరంజక, 3వ అంతస్తుకు వచ్చేసి రత్నోదర. ఈ 3టిని కలిపి ఏమంటుండే అంటే ధర్మగంజ్ అంటుండే. ఓకే, క్లియర్. నెక్స్ట్ మనం ఇక్కడ కొంచెం బ్యాక్ టు వచ్చినాం. సో మనకి ఇక్కడ 3 విద్యా కేంద్రాలు ఉన్నాయి అనుకున్నాం కదా. ఉజ్జయిని,
నలంద, వల్లాభి. ఈ వల్లాభి అనేది ఏంటి మనకు 16 మహాజనపదాల్లో ఒకటి. ఓకే, అయితే చూడండి ఉజ్జయిని గురించి మనం కొంచెం చేసుకోవాల్సి ఉంటుంది. రీసెంట్గా ప్రధాని నరేంద్ర మోడీ గారు మార్చి 1 ఉజ్జయినిలో సాంప్రదాయ వాచ్ వేద గడియారాన్ని ఉజ్జయినిలో ప్రారంభించిండు. సో ఇది మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో జంతర్ మంతర్ వద్ద 85 అడుగుల టవర్లో ఉంచబడింది. 85 అడుగుల టవర్ చాలా ఇంపార్టెంట్. సో దీని ద్వారా ముహూర్తాలు, జ్యోతిష్యం, గణన ఇవన్నీ చేసుకోవచ్చు. ఇది ఇండియన్ స్టాండర్డ్ టైం, అదేవిధంగా గ్రీన్ మీట్స్ టైం రెండింటిని కూడా సూచిస్తుంది. సో ఇక్కడ 1 అవర్ అంటే మనకు 40 మినిట్స్ కదా, మనకు 60 మినిట్స్ కదా. ఇక్కడ 1 అవర్ అంటే 48 నిమిషాలు మాత్రమే ఉంటుంది. మొత్తం 2 సూర్యోదయాల మధ్య కాలం 30 భాగాలుగా విభజించబడింది. ఈ పాయింట్స్ అన్ని ఇంపార్టెంటే. 18వ శతాబ్దంలో మహారాజా జైసింగ్ II చేత ఇక్కడ ఒక అబ్జర్వర్ని నిర్మించారు. దీనిని వేదశాల లేదా జంతర్ మంతర్ అని కూడా అంటారు. ఇది ఖగోళ దృగ్విషయాలను కొలవడానికి 13 నిర్మాణ సాధనాలు ఉన్నాయి. ఇది దీనికి సంబంధించి నెక్స్ట్ చూసుకుందాం. నెక్స్ట్ మనం ఒక 3 ముఖ్యమైనటువంటి నిర్మాణాలు చూద్దాం. మొదటి నరసింహవర్మ మమ్మలాపురం అనే పట్టణాన్ని నిర్మిస్తాడు. నరసింహవర్మ II వచ్చేసి సముద్ర తీర దేవాలయం, కైలాసనాథ దేవాలయాన్ని ప్రారంభిస్తాడు. ఈ కైలాసనాథ దేవాలయాన్ని పూర్తి చేసింది మాత్రం మహేంద్రవర్మ II. నెక్స్ట్ ఒక 2 కవులు చూద్దాం. దండి దశకుమార చరిత అనే గ్రంథాన్ని రచిస్తాడు. బారావి అనే వ్యక్తి శిశుపాల వద కిరీటార్జనీయం అనేది రచిస్తాడు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకుంటాం మనం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది మనకు చూస్తే ఒక క్విక్ రివిజన్ లాగా అవుతుంది. ఇది ఇప్పుడు చెప్పేది హరప్ప సంబంధించి చూసుకుంటే హరప్పాని ఎవరు కనిపెట్టిళ్ళు? హరప్పాని కనిపెట్టింది ఎవరు? దయారాం సహాని. ఏ ఇయర్లో కనిపెట్టిండు? 1921లో కనిపెట్టిండు. ఏ నది ఒడ్డున ఉన్నది? రావి నది ఒడ్డున ఉన్నది. నెక్స్ట్ మహేంజోదారోని కనిపెట్టింది ఆర్డి బెనర్జీ. నెక్స్ట్ ఏ సంవత్సరం? 1922లా. ఏ నది ఒడ్డున ఉన్నది? సింధు నది ఒడ్డున ఉన్నది. నెక్స్ట్ చూసుకుంటే లోతాల్ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక ఆర్టిఫిషియల్ ఇలా కాలంలో నాటి ఏమంటుంది దాన్ని ఆర్టిఫిషియల్ నౌకాశ్రయం లోతాల్. ఎస్వి రావు అనే వ్యక్తి దీన్ని కనిపెట్టిండు. ఇది ఎక్కడ ఉన్నది? బొగావా నది ఒడ్డున ఉన్నది. నెక్స్ట్ కాళీబంగాన్ని మనకెవరు కనిపెట్టిండు? బీబీ లాల్. ఓకే, బీబీ లాల్. ఏ నది ఒడ్డున అంటే గగ్గర్ నది ఒడ్డున ఉన్నది. గగ్గర్ నది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ దొలవీరా. ఇది అన్ని ఇద్దరు ఉంటారు. ఫస్ట్ ఏమో బిస్ట్ అనే వ్యక్తి కనిపెడతాడు, బిస్ట్. తర్వాత 1989లో జేపీ జోషి అని అంటే రీడిజైన్ చేస్తాడు. సో ఇది 40వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. 39 మన రామప్ప అయితే, 40 ఇది, 41, 42 హోయాసల అండ్ మనకు శాంతినికేతనం. ఇది దీనికి సంబంధించినటువంటి టాపిక్స్. ఇట్లా డైలీ మనం టాపిక్స్ వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. క్రాష్ కోర్సు మీరు లైక్ చేసినా కానీ చేయకుండా కంటిన్యూ అవుతుంది డైలీ 1 టాపిక్.